రైట్. ఇంకా బంగారం గురించి ఏం చెప్తారు సార్? అంటే రోజు రోజుకి బంగారం కూడా పతనం అవుతూ వస్తుంది. సో, ఇది ఎంత వరకు తగ్గొచ్చంటారు? ఏవండి బంగారంలో మీ గుండు బాస్ లలిత జ్యువెలర్స్ అని అడిగితే ఆయన అంటాడు 3,00,00,000 అవుతుంది కేజీ. బంగారం సిల్వర్ ఏమో ఎంతో 5,00,000, 6,00,000, 7,00,000 చెప్పారాయన. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడుందామె డబుల్ అవుతుందని చెప్పారు. హ్మ్. అవును. అందుకని సరే వాళ్ళని అడగటం మంచిది. కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. హ్మ్. ఇప్పుడు అంతర్జాతీయ దాంట్లో చూసుకుంటే బంగారం రే అది ఒక దీనికి కొలమానంగా ఉండేది. ఏది ద ద్రవ్యానికి. అంటే చలామణిలో పూర్వం బంగారు నాణాలకు సరిపడా దాన్ని నగదు చలామణిలో తీసుకురావాలనే కండిషన్ చాలా కాలం ఉండేది. అందువల్లనే దాంట్లో నిలవ ఉండేది. హ్మ్. అది పోయిన తర్వాత ఇవాళ ఏదైతే జరుగుతుందో అయినా బంగారానికి ఉన్నంత ప్రాధాన్యత ఇంకో మెటల్‌కి లేదండి. హ్మ్. ప్లాటినం మిగతావన్నీ వచ్చినా. హ్మ్. ఇవాళ చాలా దేశాల్లో బంగారాన్ని తమ నగదుకు ప్రతిరూపంగా చూస్తా ఉంటారు. హ్మ్. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే డాలర్ ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్న సమయంలో హ్మ్. డాలర్ భయంకరమైన ఒడిదుడుకులకు లోనవుతున్న నేపథ్యంలో బంగారం మీద కాన్ఫిడెన్స్ పెరిగింది. హ్మ్. రెండోది మనీ దాచుకోవడానికి కూడా మనీ వాల్యూ పడిపోవటం వల్ల బంగారం దాచుకోవడం కూడా ఈజీగా మొదలైంది. హ్మ్. హ్మ్. అందువలన ఇవాళ బంగారం యొక్క లిమిటేషన్స్ దానికున్నాయి. ఇప్పుడు హ్మ్. బంగారానికి, వెండికి కూడా రేషియో ఉంది. 50:80 రేషియో. హ్మ్. హ్మ్. ఇవాళ వెండిని కూడా మనం పరిశీలించుకోవాలండి. వెండి కూడా అపరిమితంగా పెరిగింది. మీరు గమనించారు ఎంత పెరిగిందో వాళ్ళు ఎంతగా ₹4,15,000 కేజీకెళ్ళి వాళ్ళు 2,70, 2,80 దగ్గర అంటే పీక్ నుంచి దాదాపు 30%, 35% పడిపోయింది మార్చిలో. పడిపోయింది. అవును. మీరు చూసారు. హ్మ్. ఇవాళ వెండికి ఇతర ప్రయోజనాలున్నాయి. బంగారాన్ని కొలమానంగా చూసుకుంటే ఈ ప్రపంచ దేశాలు మనం దేశం కూడా గుర్తుంది 1991లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర తాకట్టు పెట్టిన పరిస్థితి దగ్గర విడిపించి తీసుకొచ్చాం. హ్మ్. అంటే బంగారాన్ని ఒక దేశ సార్వభౌమత్వాన్ని చేసిన నగదు సంబంధించిన దాన్ని చిహ్నంగా చూస్తున్నాం. హ్మ్. ఈ దేశంలో కానీ విచిత్రం ఏంటంటే మీరు నమ్మలేని నిజం ఏంటంటే హ్మ్. ఇవాళ ప్రపంచంలో ఉన్న బంగారం ప్రజల దగ్గర ఉన్న బంగారంలో కేవలం ఇండియా దగ్గరే ఎక్కువ ఉంది. హ్మ్. ఇండియాలో కూడా సౌత్ ఇండియాలో ఎక్కువ ఉంది. హ్మ్. మీరు నమ్మలేరండి సౌత్ ఇండియాలో 38% ఒక్క స్టేట్‌లో ఉంది. హ్మ్. హ్మ్. అంటే తమిళనాడు అండ్ అలైడ్ హ్మ్. హ్మ్. ప్రాంతాల్లో పక్కన హ్మ్. ప్రాంతాల్లో. హ్మ్. ఇవాళ ఎందుకంటే దాన్ని ఒక బంగారంగా మన ఇండియాలో మహిళలు అదొక చిన్న బ్యాంకు. హ్మ్. ఇవాళ పిల్లలకి ఫీజు కట్టాలన్నా, ఏది కట్టాలన్నా అది ఒక నమ్మకమైన బ్యాంక్ ఉండేది. హ్మ్. చాలామంది దాన్ని పెట్టుకుంటూ ఉంటారు. హ్మ్. ఇండియాకు ఒక సెంటిమెంట్‌తో కూడిన ఇది అన్నమాట. హ్మ్. అందువలన ఈ నేపథ్యంలో అది ఎంటైర్‌లీ డిఫరెంట్ అండి. నేను ఇవాళ డాలర్ విలువ ఉక్రెయిన్ విషయంలో ఇవాళ ఆ యుద్ధం గనక సమస్య పోతే డాలర్ స్టెబిలైజ్ అవుతుంది. బంగారం విలువ పడేటట్టుంది ఇవాళ. కానీ ఇవాళ ఈటీఎఫ్స్ అని చాలామంది కొంటున్నారు. ఈటీఎఫ్స్‌కి సహజసిద్ధంగా సరిపడా బంగారం ఉండాలి. అంత బంగారం ఉండట్లేదని వాదనొస్తుంది. హ్మ్. వెండి కూడా. అందువలన ఈ నేపథ్యంలో పెరిగిన దాని తర్వాత ఇవాళ సస్టైనబిలిటీ 50,000కి వచ్చేస్తుంది, 60,000కి వస్తుంది చాలామంది చెప్తున్నారండి. అవును. అవును. నేను నేను యాజ్ పర్ నాది కాదండి. ఇవాళ అంతర్జాతీయ నిపుణులు అనేక మంది 10 మందిని పరిశీలించిన మేరకు కరెక్షన్ మే బీ పాసిబుల్. బట్ ఎట్ ద మోస్ట్ 10-15 ఎట్ ద రేరెస్ట్ కండిషన్ 20% వరకు అంటున్నారు. ప్రెజెంట్ ఉన్న 2,60,000 మీద. అవును. అందువలన వాళ్ళు చెప్పిన 20% 30,000 తగ్గితే తగ్గొచ్చు. 1,30,000, 1,60,000 రావచ్చు అంటున్నారు. హ్మ్. బట్ 60,000కి పడిపోతుంది. ఒకసారి పెరిగింది. అంటే అసల ఛాన్స్ ఉందంటారా? కరెక్షన్ జరిగిందండి. ఇంతకుముందు వెండి కరెక్షన్ 40% జరిగింది. హ్మ్. 60, 40, 50% పడిపోయిన సందర్భాలున్నాయి. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఆల్రెడీ పీక్ నుంచి పడిపోయింది. హ్మ్. హ్మ్. కానీ సస్టైనబుల్‌గా పడిపోవటం అనేది కష్టం. హ్మ్. అందువలన ఎందుకంటే దానికి ఇవాళ టొయోటా కంపెనీ వెండితో చేసిన బ్యాటరీ ఇన్‌స్టెడ్ ఆఫ్ లిథియం అయాన్‌తో పాటు చేసిన బ్యాటరీ వల్ల ఛార్జింగు దాదాపు 90% ఛార్జింగ్ వితిన్ 15-20 మినిట్స్‌లో అయిపోతుందని తీసుకొచ్చారు. హ్మ్. దానివల్ల దాంట్లో కాకుండా ప్రతి చోట కూడా ఇది ఇండస్ట్రియల్‌గా కూడా వెండి అనేది ఉపయోగకరమైంది. అందువలన కానీ అది మొత్తం చైనా కంట్రోల్‌లో పెట్టుకునే పరిస్థితికొచ్చింది. హ్మ్. అంటే ప్రపంచంలో వెండి ఎక్కడ దొరికినా ప్రాసెస్ చేసే ప్లాంట్స్ మాత్రం మేజర్ ప్లాంట్స్ అన్నీ కూడా చైనాలో ఉన్నాయి. హ్మ్. హ్మ్. చైనా గనక దీన్ని శాసిస్తుంది. కానీ ఈ రెండిటికంటే ముఖ్యం ఏంటంటే రేర్ ఎర్త్ మినరల్స్. హ్మ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో కూడా దొరుకుతుంది అని వచ్చిందండి ఇవాళ. అలాగే ఉత్తరాఖండ్ మిగతా చోట్ల కూడా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేది నెక్స్ట్ బంగారం కన్నా విలువైనయి. హ్మ్. అది ఏ దేశం దగ్గర ఉందంటే అంటే మ్యాగ్నెట్స్ ఇయన్నీ ఆ దేశం ప్రపంచాన్ని శాసించబోతుంది అంటున్నారు హ్మ్. నవీన కాలంలో. హ్మ్. అందువలన దాన్ని కూడా గమనించమని చెప్తున్నాను. అందువలన బంగారం మీద నేను ఒకటి మనం వద్దని అనమండి. అది నిలబెట్టుకోవటం వల్ల చాలా మందికి వాళ్ళ ఆర్థికమైన సౌలభ్యం వచ్చింది. అంటే ఈ మాన్యువల్‌గా ముత్తూట్ కొనడం ఫైనాన్స్ మంచిదేనంటారా? నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈళ్ళు పెట్టే ఆకర్షణలకు వెంటనే చెప్పమాకండి. ఒకవేళ పడగానే అమ్మటం మొదలు పెడతారాళ్ళు. మీరు బంగారాన్ని నిలబెట్టుకోండి. అత్యవసరమైతే తప్ప అమ్ముకోవద్దని చెప్పి అందరూ చెప్తున్నారు. మాన్యువల్‌గా ఇప్పుడు కొనడం మంచిదేనంటారా బంగారం? మాన్యువల్‌గా మీ దగ్గర నల్లధనం ఉంటే కొనుక్కుంటాం. అది దాచుకోవడానికి సుఖంగా జరుగుతుంది గానీ, సాధారణంగా ఏంటంటే వాళ్ళ ఆటుపోట్లు జరుగుతుంటే బంగారంలో వొలటిలిటీ అంటే హెచ్చుతగ్గులు తీవ్ర హెచ్చుతగ్గులు తక్కువుంటాయి. హ్మ్. హ్మ్. సిల్వర్‌లో మాత్రం మీరు చూసారు కదా! 4,15,000 పీక్ టచ్ అయ్యి ఇవాళ 2,60,000, 2,80,000 గత 15 రోజుల నుంచి తిరుగుతా ఉంది. 2,40,000 ఇలా పడిపోతా ఉంది. హ్మ్. హ్మ్. అందువల్ల వెండిలో గాని మాత్రం ఈ ట్రేడింగ్ సాధారణంగా చేయటం మంచిది కాదు. హ్మ్.
బట్ చైనాది మనం ఇప్పుడు మన దగ్గర ఉండే వెండి వేరండి. ఉమ్, మన అంతర్జాతీయ యొక్క పూర్వంలో అలా ఉండేది కాదు. ఉమ్, ఇక్కడ బంగారం, అక్కడ బంగారం. ఉమ్, ఇవాళ అంతర్జాతీయంగా ఏ మార్పు జరిగినా దీని మీద మెటల్స్ మీద ప్రభావం చూపుతుంది. చూపిస్తుంది. అవును. ఆల్టర్నేటివ్గా కాపర్ దీని బదులు పరివాహన అంటే ఏదైతే వెండి చలనశీలం అంటే వేడిని వ్యాపింపజేస్తుంది. ఉమ్, కాపర్ కూడా అలాంటిది నెక్స్ట్ మెటల్. ఉమ్, వెండి బాగా పెరిగిపోయిన సందర్భంలో ఆ ఇండస్ట్రీ చూస్తా ఊరుకోదు, ఆల్టర్నేటివ్స్ ఎత్తుకుంటుంది. ఉమ్, ఒకసారి అద్భుతమైన ఆల్టర్నేటివ్ కనుక్కుందా అది వెండి పడిపోద్ది. ఉమ్, ఇండస్ట్రియల్ యూజ్ అంటే ఉమ్, బంగారం అనేది వేరు, వెండి అనేది వేరు. వెండి పాత్రల వరకు బంగారం అనేది మెడ మీద వేసుకుంటారు, వెండి ఉమ్, అనేది తక్కువ ఉంటుంది. ఉమ్, ఎనివే ఆచితూచి చూసుకోవాలి. వొలటాలిటీ ఎక్కువ ఉంటుందని చెప్తున్నాను అంతర్జాతీయ నిపుణులు కూడా. అంతర్జాతీయ మీద బేస్ ఉంటుంది కదా. ఇండియాలో మాత్రం ఫిజికల్ గోల్డ్ కంటే కూడా ఈ అమ్మేశారంటే ఈటీఎఫ్లు ఎక్కువ. ఉమ్, ఇది మీరు బంగారానికి మిగతా దేశాలకు ఇండియాలకు తేడా ఉంది ఏంటంటే, ఇండియాలో ప్రీమియం నడుస్తుంది, ఉమ్, ట్యాక్స్ వేస్తుంది. మీరు దుబాయ్లోకి దానికి చాలా తేడా ఉంది, దాదాపు 30,000 తేడా ఉంది. ఉమ్, అందువల్ల ఈ ఈ ఫిజికల్ గోల్డ్ అనేది ఇండియాలో తక్కువ వచ్చింది అంటున్నారు. పొరపాటున కనుక అది ట్రిగ్గర్ అయితే మాత్రం ద గోల్డ్ రేట్ విల్ గో అప్ అండి అగైన్. రైట్. అంటే తగ్గే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. తగ్గే ఛాన్సెస్ ఎక్కువ, అంటే వొలటిలిటీ ఎక్కువ దీంట్లో ఉండదండి. గోల్డ్లో తక్కువగా ఉంటుంది. తగ్గిన టెకేల్ని ఒకే రోజు 20% పడిపోవడం. వెండి ఎంత పడింది అసలు? లోయర్ సర్క్యూట్కి 20% పడిపోవడం ఏంటండి? బంగారం అలా పడలేదు ఎప్పుడు కూడా. అది స్టేబుల్ ఎకానమీకి ఒక బంగారం ఒక చిహ్నంగా కూడా భావిస్తూ ఉంటారు కొన్ని కొన్ని దేశాలు. అందువలన మనం ఈ బంగారం అనేది మన ఈ దేశంలో ప్రపంచంలో ప్రపంచంలో ఉన్న బంగారంలో ఇండియాలోనే జనాల దగ్గర ఉన్న ఇండియాలోనే ఎక్కువ ఉంది. అలా అమెరికా సామ్రాజ్యానికి ఉన్న బంగారం కూడా మూలకు రాదు. ఒక తమిళనాడులో అంతగానే ఎక్కువ ఉంటుందండి అది.